నారాయణ నీ లీలా నవరసభరితం నీ ప్రేరణ చేజనియుచే బాలభారతం బాలభారతం. నారాయణ నీ లీలా నవరసభరితం నీ ప్రేరణ చేజనియుచే బాలభారతం బాలభారతం. ముని శాపము చేవగచే సతీపతులకు తనయుల నొందే మార్గము తాపసి తెలిపే. మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేత ఆ మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేత తన వంశము నిలపమని జనపతి కోరే. నారాయణ నీ లీలా నవరసభరితం నీ ప్రేరణ చేజనియుచే బాలభారతం బాలభారతం. కృష్ణాగ్రజుడై బలరాముడు గోకులమున జనించే. కుంతికి ధర్ముని అనుగ్రహమున కులదీపకుడు దయించే. ఆ శుభవార్తకు గాంధారీ సతి అసూయ చెందినది. ఈసున గర్భతాడనమించి తాను నరించినది. వ్రయ్యలైన గర్భమును వ్యాసుడు సంరక్షించెను. పిండమును 101 కుండల విభజించెను. వరమునిచ్చెను వాయుదేవుడు అంత వనిత కూతికి పుట్టె భీముడు. మొదటి కడవజొచ్చెను కలి పురుషుడు కలిగె గాంధారికి తొలి పుత్రుడు కలిగె గాంధారికి తొలి పుత్రుడు. దుర్యోధన జననమ్ముచె దుశ్శకునములు దోచే. దుర్భర రావణులకు శుష్కించెను జగతి. దుష్టుల శిక్షించుటకై శిష్టుల రక్షించుటకై. అష్టమి శుభలగ్నమున హరిసరగున వెలసే హరిసరగున వెలసే. నారాయణ నీ లీలా నవరసభరితం నీ ప్రేరణ చేజనియుచే బాలభారతం బాలభారతం. జనించిన హరి జననీ జనకుల జ్ఞానుల గావించే. తనయుని చేకొని వసుదేవుడు తారే పల్లెకు చేర్చే. యశోద సుతయౌ యోగమాయనా నిశీధమున తెచ్చే. నసింపజేయగ తలచెడి కంసుడు అశక్త దిగ్భ్రముడాయే. అమరేంద్రుని అతి నిష్టతో అర్చించెను కూతి. అతని వరము చే నరుడే అర్జునుడై పుట్టే.
నరనారాయణ జననము ధరణికి ముదమాయే, సురలు మురిసి సుధలు చింది విరివానలు కురిసే. శతపుత్రుల పిదపనొక్క సుతను గాంచె గాంధారి, శకుని కూడా సుతుని బడసి సంతోషము తానుందే. నాతి మాద్రి అశ్వినులను ప్రీతితో భజించే, నకులుడు సహదేవుడనే నందనులను గాంచే. కౌరవులు పాండవులు కమనీయులు యాదవులు, కారణ జన్ములు సర్వులు దారుని ప్రవర్ధమానులైరి. దారుణ హింసాకాండల దానవపతి కంసుడు, ధనుర్యాగమని బలరామ కృష్ణుల తన వద్దకు రప్పించే.